హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. దీంతో హర్యానాలో వరుసగా మూడో దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హర్యానా పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తమ శక్తికి మించి కృషి చేశాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. శనివారం పోలింగ్ దశ ముగియడం వల్ల వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే సంస్థ కాంగ్రెస్ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2 నుంచి 3 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇక బీజేపీకి 1 సీటు వస్తే రావచ్చు, లేదంటే లేదని తెలిపారు. ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేస్తోంది. హర్యానాలో రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ 55 నుంచి 62 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 18 నుంచి 24 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ధ్రువ్ రీసెర్చ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. హర్యానాలో కాంగ్రెస్ 57 నుంచి 64 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 27 నుంచి 32 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. Is a state, you know, that which is surrounded with Delhi. ఢిల్లీకి బాగా బార్డర్ ఉన్న రాష్ట్రము. గత 10 సంవత్సరాలుగా అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. 2014లో మాసివ్ విక్టరీ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీకి అడిక్వేట్ నంబర్స్ రాక 40కే ఆగిపోతే 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో విత్ ద సపోర్ట్ ఆఫ్ జేజేపీ, జననాయక్ జనతా పార్టీ 10 మంది సభ్యులతోటి కలిపి దే ఫార్మ్ గవర్నమెంట్. బట్ దిస్ టైమ్ బీజేపీ ఈజ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ దేర్ బికాస్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. బలమైన ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ కనిపించింది. మేము ట్రాకర్ పోల్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లకు అటు ఇటుగా సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. బీజేపీకి 20 నుంచి 32 మధ్య స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్ డిజిట్కు పరిమితం కానుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈసారి ఎన్నికల్లో ఈ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి.